या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। यथाग्निर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हि या सर्वविद्यास्वरूपां त्वां शारदां प्रणमाम्यहम्। ఈరోజు మనము ఈ దేవీ మహాత్మ్యం దీని ఒక అంశంగా ఇదివరకు అర్గళా స్తోత్రం, కీలక స్తోత్రం, దేవీ కవచం ఇవంతా చదివాము. ఈరోజు రాత్రి సూక్తం అనే ఒక అంశం ఉంది. ఇది మరియు దేవీ సూక్తం ఈ రెండు కూడా ఈ దేవీ పూజలో, శక్తి ఆరాధనలో చాలా ముఖ్యమైనవి. సో అవి ఈరోజు మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ రాత్రి సూక్తం అనే ఈ అంశం, ఇది అంటే ఈ రాత్రి సూక్తం రెండు రాత్రి సూక్తాలు ఉన్నాయి అని చెప్తున్నారు మీరు. ఒకటేమో వైదిక రాత్రి సూక్తం, వేదోక్త రాత్రి సూక్తం, రెండవది తంత్రోక్త రాత్రి సూక్తం అంట. ఈ వేదోక్త రాత్రి సూక్తం అనేది ఋగ్వేదంలో వస్తుంది. అదే తంత్రోక్త రాత్రి సూక్తం అంటే మనం దేవీ మహాత్మ్యం చదువుతున్నామే, దాంట్లోనే ప్రథమ అధ్యాయంలో బ్రహ్మదేవకృత దేవీ స్తోత్రం ఉందే, దానికే రాత్రి సూక్తం లేదా నిద్రాదేవి యొక్క స్తుతి అని చెప్పబడింది. ఎందుకంటే అక్కడ సాక్షాత్ మహావిష్ణు ఆ యోగ నిద్రలో మునిగి ఉన్నప్పుడు, శేషశాయిగా పడుకొని ఉన్నప్పుడు ఆయన, అంటే అది సాధారణ నిద్ర కాదు, మనలాగే ప్రతిరోజు మనం నిద్రపోతామే రాత్రి, అలా కాదు. యోగ నిద్ర అంటే ఆయనకి పూర్తిగా చైతన్యం, ఆ అవేర్నెస్ అనేది సంపూర్ణంగా ఉంటుంది, జ్ఞానం అనేది ఉంటుంది. కానీ ఆయన ఇచ్ఛాపూర్వకంగా ఈ ప్రళయకాలం తర్వాత అన్ని లయమైన తర్వాత అలా నిద్రలో ఉంటారు. మరలా సృష్టి మొదలయ్యే ముందు ఇది. తర్వాత మొదట బ్రహ్మదేవుని సృష్టించిన తర్వాత మధుకైటవ అనే ఇద్దరు అసురు జన్మించారు, మనకి తెలుసు, విన్నాము. ఆ మధుకైటవ అసలు ఇద్దరు బ్రహ్మదేవుని వధించడానికి వెళ్తారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు మహావిష్ణువు ఇప్పుడు వారితో యుద్ధం చేయాలి, వారిని వధించాలి. కానీ ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి ఆయన నిద్ర నుంచి మేల్కొల్పడానికి ఈ రాత్రీదేవిని స్తుతిస్తారు, నిద్రాదేవి.
ఈ రాత్రి సూక్తాన్ని. అది విష్ణు యొక్క నిద్రను తొలగించడానికి సహాయం చేస్తుంది. ఎవరు నిద్రపోతున్నారో ఆమె నిద్ర పుచ్చేదు ఆమె, నిద్ర నుంచి మనము లేవడానికి సహాయం చేసేది ఆమె. అజ్ఞానంలో మమ్మల్ని ముంచేసేదో ఆమె, అజ్ఞానం నుంచి బయటికి రావడానికి సహాయం ఆమె చేస్తుంది. ఈ రాత్రిదేవి యొక్క ఆరాధన, ఇది రాత్రిదేవి యొక్క పూజ. ఇది గురించి ఆయన స్తుతించాడు అని అది రాత్రి సూక్తం అనే విఖ్యాతమైంది. ఇది తంత్రోక్త రాత్రి సూక్తం అంటారు. త్వం స్వాహ త్వం సదా త్వం హ్య షట్కార స్వరాత్మిక అనే వస్తుంది ఆ బ్రహ్మకృత దేవి స్తుతి. అది అక్కడ స్వాహ స్వదా అనే శబ్దాలను వింటే అది వైదిక శబ్దాలు. అంటే దేవతలకి ఆహుతి ఇచ్చేటప్పుడు స్వాహ అని, పితృలకి ఆహుతి ఇచ్చేటప్పుడు స్వదా అని వాడతారు. ఇలా ఇవంతా ఉన్నాయి. అయినా ఇది పురాణంలో వచ్చింది, పౌరాణికంగా ఉన్న విషయం. అంటే మనం ఇప్పుడు ఈరోజు చదవబోతున్నది వైదిక రాత్రి సూక్తం. వైదిక కాలంలో అందరూ దేవతలని పూజించేవారు. సూర్యదేవత, రాత్రిదేవత, ఉషాదేవత, వరుణ, ఇలా విభిన్న దేవతలు. ఆ తరువాతి కాలంలో, పౌరాణిక కాలంలో, తరువాతి కాలంలో ఈశ్వర పూజ అనేది వచ్చింది. అంతవరకు ఇలా ఉండేది. ఆ వైదిక కాలంలో ఉన్న పూజ అదే తర్వాత ఇలా దేవీ పూజలాగే మనకి కనపడుతుంది. తర్వాత దేవీ పూజ అంటే పరబ్రహ్మ శక్తి అని దేనికి చెప్తామో అది సృష్టి కార్యాన్ని చేయలేదు. ఆ ఈశ్వరుడు అంటే ఆయన నిష్క్రియుడుగా ఉంటాడు. అయితే ఆయన ఎప్పుడు సృష్టి మొదలు పెట్టాలో శక్తి ప్రభావంతోనే, శక్తి సహాయంతోనే చేయాలి సృష్టి కార్యాన్ని. అదే ఒకే ఈశ్వరుడు పురుష రూపంలో ఉంటే ఆయన ఎలా మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని విభిన్న శివుడు అని పేర్లో పిలుస్తాము, అదే దేవీ రూపంలో కూడా మనము పూజిస్తాము. అది పార్వతి, సరస్వతి, లక్ష్మి అనే విభిన్న దేవీ రూపంలో కూడా పూజించడం ఇవంతా పౌరాణిక కాలంలో తర్వాత మనం చూస్తాం. ఇవన్నీ వేదాలు, పురాణాలు అన్నీ వేదవ్యాసుడు మనకి తెలుసు. వేదవ్యాసుడే వేదాలని విభజించాడు. అప్పుడు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. ఋగ్వేదంలో ఒక అంశంగా ఈ రాత్రి సూక్తం, దేవి సూక్తం ఇవంతా వస్తాయి. ఋగ్వేదంలో 10వ మండలంలో 127వ సూక్తం రాత్రి సూక్తం, 125వ సూక్తం దేవి సూక్తం అంటారు. ఇవి వైదిక ఆరాధన లాగే ఉంది. శక్తి జగన్మాతని ఈ రూపంలో, దేవి రూపంలో ఆరాధించడం అప్పుడు కూడా ఒక విధంగా ఉన్నది అని మనం చూస్తాం. ఈ రాత్రి సూక్తాన్ని మనం శక్తి పూజలో, శక్తి ఆరాధనలో ఒక ముఖ్య అంశంగా వాడుతున్నాము. ఇక్కడ రాత్రిదేవి అంటేనే కాళీదేవి అని కూడా చెప్తారు. ఇక్కడ ఇక్కడ ఇది ఎవరు రచించారు అంటే ఋషులు రచిస్తారు. వైదిక మంత్రాలంతా ఋషులకి వారికి ధ్యాన గోచరమైంది. వారు రచించలేదు, ఉపలబ్ధి పొందుతారు. ఎలా కవిత, కావ్య అంటే కవిలు రచిస్తారో వారు ఊహతో, భావంతో రచిస్తారు, ఎన్నో శబ్దాలను జోడించి. ఇది అలాంటిది కాదు. కవి అవ్వాలి అంటే అలా కామకాంచన త్యాగి తపస్వి అవ్వాలి నేం లేదు. అయితే ఇక్కడ ఎవరైతే ఈ వైదిక ఈ మంత్రాలని ఎవరు సాక్షాత్కారం చేసుకున్నారో వారు త్యాగ వైరాగ్యాలతో కూడి ఎంతో తపస్సు చేసిన తరువాత వారికి ఉపలబ్ధి కలిగింది. ఇది సాధనా ప్రాప్తితో వారికి వస్తుంది. ఇలా వైదిక మంత్రాలని, ఆ సూక్తాలు అంటాము. ఇలా ఇవంతా రచించిన వాళ్ళు కొందరు పురుషులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, కొందరు స్త్రీ ఋషులు కూడా ఉన్నారు. ఈ స్త్రీ ఋషులకి ఋషిక అంటాం. ఉదాహరణ ఇప్పుడు మనం దేవీ సూక్తం కూడా ఎప్పుడు చదువుతుంటామే, అది ఒక ఋషిక. అంటే ఆమె వాక్ అనే ఆమె పేరు వాక్ ఆంభ్రిణి అంటారు. ఆంభ్రణ ఋషి ఆయన కన్య అంటారు. ఆమెకి అది ఉపలబ్ధి అయింది. అలాగే ఈ రాత్రి సూక్తం ఇది కూడా ఒక ఋషి కన్యక, ఆమె ఋషిక, ఆమె ద్వారా మనకి లభించింది. ఆమె పేరు కుషికా సౌభర లేదా రాత్రి భారద్వాజ అని చెప్తున్నారు. కుషికా సౌభర అంటే సౌభరి
ఋషి అని ఒక వైదిక కాలంలో ఒక ఋషి ఉండేవారు. ఆయన మనవరాళ్ళు అని చెప్తున్నారు. ఆ సౌభరి ఋషి అని మనకి ఎక్కువగా ఆయన పేరు అంత మనం వినలేదు, కానీ వైదిక కాలంలో ఉన్న ఆ ఋషి ఆయన మనవరాలు. అందుకోసం ఆమె కుషిక సౌభర అని ఆమె పేరు వచ్చింది. ఆమె ఒక కన్య. అలాగే ఆమెకే ఇంకో పేరు ఉంది, రాత్రి భారద్వాజ అంటారు. ఆ అర్థంలో భారద్వాజ ముని యొక్క కన్య ఆమె, కాబట్టి రాత్రి భారద్వాజ అనే పేరు పెట్టింది. వీరి ద్వారా మనకి ఈ రాత్రి సూక్తం అనేది, వేదోక్తమైన రాత్రి సూక్తం అనేది మనకి లభించింది అని చెప్తున్నారు. ఇది వైదిక సంస్కృత భాష అంటే కొంచెం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సాధారణమైన సంస్కృత భాషను వేరే నేర్చుకుంటామే, దానికంటే ఇది చాలా కష్టంగానే కొంచెం భాష ఉంటుంది. అయినా అది చాలా అర్థగర్భితంగా ఉంటుంది. ఇది గాయత్రి ఛందస్సులో దీనిని రచించాడు అని చూస్తున్నాము. ఇది ఇప్పుడు దీనిని గురించి మనం చదవబోతున్నాము. రాత్రీదేవి యొక్క ఉపాసన, రాత్రీదేవికి ప్రార్థన చేస్తాం. రాత్రీదేవి ఉషాదేవి వీరిద్దరూ సోదరిలు అంటున్నారు. ఎప్పుడు మనం ఇద్దరును కలిసే స్మరిస్తాము. నక్తం దివం, రాత్రింబవేళ్ళు అంటాము, పగలు ఈరులు అలా కలిసే రెండు మనకు గుర్తుకు వస్తుంది. ఈ రాత్రీదేవి ఉషాదేవి ఇద్దరు ఒకరికొకరు సోదరిలో. ఇంకొకటి విషయం అంటే, సాధారణంగా శక్తి అంటే మనం ఈశ్వరుడి యొక్క భార్యగా భావిస్తాం. ఇప్పుడు సరస్వతీదేవి చతుర్ముఖ బ్రహ్మ ఆయనకి భార్య అని అనుకుంటాం. అలాగే లక్ష్మీదేవి విష్ణు భార్య, పార్వతీదేవి శివుడికి భార్య. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఈమె కన్యక, బ్రహ్మ యొక్క కన్యక అని చెప్తున్నారు. అందుకోసం వ్యోమ్ లేదా సాక్షాత్ భగవంతుడి లేదా బ్రహ్మదేవుడి కన్య. అందుకోసం ఆమె కుమారి, కన్య అంటే భార్య కాదు. అలాంటి ఒక భావన ఇక్కడ ఉన్నది. అంటే భగవంతుడు ఏ రూపంలో అయినా మనకి రావచ్చు. మాత, పిత, పితామహ, మాతామహ ఇలా అంటాం. ఎలా పుత్ర, పుత్రి, కన్యక అన్ని రూపాలలో మనము పూజించవచ్చు. ఇంకా దీనిని అలా వేదవ్యాసులు ఇక్కడికి ఋగ్వేదంలో 10వ మండలంలో అది చెప్పినట్లు 127వ సూక్తంగా ఆయన ఇక్కడ పెడతారు. దీనిని మనం అధ్యయనం చేయడం మనకి లాభం ఏమిటి అంటే, మన సాంసారిక కష్టాలు నివారణ చేయడానికి, మన మనసులో ఉన్న పాపాలు అన్ని అపవిత్రలు తొలగిపోవడానికి కూడా చేస్తాము. ఇంకా సంసారంలో సుఖప్రాప్తి కావాలంటే చివరికి ఇది ముక్తి పథంలో కూడా మనకి సహాయం చేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఈ తంత్ర సాధన, దేవి పూజ ఏదైనా సరే మన ఉద్దేశం ఎలా ఉందో సంకల్పానుసారం మనకి ఫలప్రాప్తి అవుతుంది. ఎవరైతే ఈ ఐహిక జీవనంలో బాగా మనం మెలుగాలి, బాగా మనం ఉన్నతి పొందాలి అని కోరుకుంటారో అది వారికి అదే లభిస్తుంది. ఎవరైతే వైరాగ్యం కావాలి, జ్ఞానం కావాలి, భక్తి కావాలి, ముక్తి కావాలి అనుకుంటే వారికి అది లభిస్తుంది. తర్వాత మనం చూస్తాం ఎలా దేవీ మహాత్మ్యంలో సురతరాజుడు రాజ్యప్రాప్తికి కోరుకుంటే, ఇంకా వైశ్యుడు, సమాధి అనే వైశ్యుడు ఆయన జ్ఞానప్రాప్తి కోరుకుంటాడు. ఎవరు ఏమి కోరుకుంటే వారికి అదే లభించింది మనకి తెలుసు. ఇప్పుడు ఇది ఈ వైదికమైన ఈ రాత్రి సూక్తాన్ని మనం మొదట ఒకసారి నేను అది చదువుతాను. ఇది అలా స్కానింగ్ అనేది ఉంటుంది. ఒకసారి చదువుతాను, తర్వాత మంత్రాలు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం రాత్రి వ్యాఖ్యదాయతే పురుత్ర దేవ్యా అక్షభిః విశ్వా అధి శ్రేయోధిత ఓర్వప్ర అమర్త్య నివతో దేవ్యో ఉద్వతః
జ్యోతిషా బాధతే తమః నిరుస్వసారమస్కృతోషసః దేవ్యాయతే అపేదో హాసతే తమః సానో అద్యయస్యా వయం నితే యామన్న విక్ష్మహే వృక్షేణ వసతిం వయః నిగ్రామాసో అవేక్షత నిపద్వంతో నిపక్షిణః నిశ్యేనాసశ్చిదర్తినః యావయా వృక్యా అవృక యవయస్తేన మూర్మ్యే అథాన సుతరా భవ ఉపమా పేపిషత్తమ కృష్ణం వ్యక్తమస్థిత ఉషర్ణే వయాతయ ఉపతే గాయివాకరం వృణీష్వదుహితర్దివః రాత్రే స్తోమం న జిగ్యుషే. ఓం శాంతి శాంతి శాంతి. రాత్రి వ్యాఖ్యదాయతి పురుత్ర దేవ్య అక్షభిః విశ్వా అధి శ్రియోధిత. ఇది మొదటి మంత్రం ఇలా చెప్తుంది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే రాత్రి దేవతని మనము ప్రార్థిస్తున్నాము. రాత్రి మన మీద ప్రసన్నరాలవుతుంది. ఇది మన తెలుగు బుక్లో కూడా ఇచ్చారు. తెలుగు చాంటింగ్ బుక్లో కూడా రాత్రి సూక్తం ఉన్నది, మీరు చూసుకోవచ్చు. రాత్రిదేవి అంటే సాధారణంగా మనం చీకటి అని అనుకుంటాం. ఇక్కడ చీకటి మాత్రమనే అర్థం కాదు. ఆమె మొట్టమొదట అన్ని చోట్ల చీకటి వ్యాపిస్తుంది, కానీ తర్వాత రాత్రిలో నక్షత్రాలు ఉదయించినప్పుడు, చంద్రమ ఉదయించినప్పుడు క్రమక్రమంగా ఈ చీకటి దూరం అవుతుంది. అందుకే ఇక్కడ రాత్రి అంటే తారా ఖచ్చిత రాత్రి అని చెప్తున్నారు. రాత్రిదేవి అతీవ మనోహరమైన రూపం ఆమెకు ఉన్నదంట. ఆమె ఎలాంటి ఒక వస్త్రధారణ చేసిందంటే తారాఖచితమైన వస్త్రం, చీర కట్టుకుంటుంది. అంత నక్షత్రాలు అక్కడ వెలుగు కనిపిస్తుంది. అలా దేదీప్యమానంగా ఆమె ఉన్నది. అది అలా సమస్త ఐశ్వర్యానికి సమస్త విభూతి అనే కలిగి ఆమెకి ఉన్నది. అందుకే ఇలాంటి ఒక అద్భుతమైన సౌందర్యంతో ఆమె వస్తుంది. ఆమె అంటే ఊరికే అంధకారం అని కాదు, చీకటి అని కాదు, కానీ ఆమె అలా జగమకంగా అలా అంధకారాన్ని దూరం చేయడానికి క్రమంగా వస్తుంది అని చెప్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ఎప్పుడూ పొల్యూషన్ వలన నక్షత్రాలను మనం సరిగా చూడలేకపోతాము. కానీ ఆకాశంలో పొల్యూషన్ లేనప్పుడు, అథవా హిమాలయ లాంటి అథవా అలాంటి ప్రదేశానికి వెళ్తే ఆ కాలంలో ఋషులు సింధు నది తీరంలో ఆకాశంలో నక్షత్రాలు చాలా బాగా కనపడతాయి. అలా చూసి రాత్రిదేవి అంటే ఆ నక్షత్రాలతో ఇస్తూ ఆమె అందరికీ ఆ వెలుగుని ఇవ్వడానికి క్రమక్రమంగా వస్తుంది అని చెప్తున్నారు. ఇలా ఆమెని ఎలా ఆరాధిస్తామంటే ఆమె వలన మనకి చాలా లాభం ఉంది. ఆమె వలన మనకి విశ్రాంతి లభిస్తుంది. అందరూ మనం ఆమె దగ్గర వెళ్ళి విశ్రామంతో, ఆరామంతో, సుఖంతో శయిస్తాము. దీనికి ఆమె మన అందరికీ సుఖాన్ని, శాంతిని ఇచ్చేది, అందరినీ రక్షించేది రాత్రిదేవి అని చెప్తున్నారు. వ్యాఖ్యదాయతి అంటే ఆమె ఇలా చూస్తున్నది, వీక్షిస్తున్నది. అక్షభిః అంటే కళ్ళు ద్వారా. రాత్రిదేవి తన కళ్ళు అంటే నక్షత్రాలే ఆమె కళ్ళు. ఈ నక్షత్రాలనే కళ్ళ ద్వారా ఈ సమగ్ర విశ్వాన్ని, పురుత్ర అంటే 4 వైపులు, అన్ని వైపులు ఆమె చూస్తున్నది. సమస్త మహిమలు, శ్రేష్టతలు ఆమెకి ఉన్నాయి. అటువంటి రాత్రిదేవి అందరి వైపు ప్రసన్న దృష్టితో వీక్షిస్తున్నది అని ఇక్కడ అర్థం. 2వ మంత్రం చెప్తుంది,
ఓర్వప అమర్త్య నివతో దేవ్యు ఉద్యతః. ఆమె సృష్టిలో సర్వత్రం చూస్తున్నది అని చెప్పాము. ఆమె ఆద్యాశక్తి, ఆమె ఒక విధంగా అవిద్యాశక్తి, మరొక విధంగా విద్యాశక్తి, రెండు అని చెప్తున్నారు. ఒకవైపు మన బంధనానికి కారణము ఆమె, బంధనా నుంచి ముక్తి ఇచ్చేది ఆమె. కాళీదేవి, రాత్రీదేవి ఒకటే ఇక్కడ అని భావిస్తున్నారు. ఆమె ఈ తన నక్షత్రాలు అనే కళ్ళు ద్వారా చూస్తున్నది అవిద్యారూపమైన ఆ చీకటి క్రమక్రమంగా దూరంగా పోయి విద్యారూపమైన వెలుగు వస్తుంది. తరువాత పొద్దున వచ్చినప్పుడు ఉషాదేవి కూడా వస్తుంది, దానికి ఆమె దారి తీస్తుంది అని చెప్తారు. ఆమె ఇక్కడ అమర్త్య అంటే అవినాశి, మృత్యు లేనిది. ఆమె మృత్యుని అధిగమించినది. ఆమె నివతో ఉద్యత అంటే రెండు వైపు, క్రింది వైపు పైవైపు రెండు వైపు ఆమె చూస్తున్నది. అధోముఖంగా ఊర్ధ్వముఖంగా సర్వత్రా ఆమె పరివ్యాపించి ఉన్నది, సర్వత్రా వీక్షిస్తున్నది. ఆమె ప్రకాశంతో చీకటి అది క్రమక్రమంగా పటాపంచలు అయిపోతుంది అని చెప్తున్నారు. ఆమె మహామాయ, మనం చెప్పాం కదా ఎలా మహావిష్ణువుకి ఆమె అలా నిద్రపుచ్చి యోగ నిద్రలు కూడా పెట్టింది. అలా తర్వాత లేవడానికి, నిద్ర నుంచి మేల్కొలడానికి కూడా సాయం చేసింది. అసురులైన ఆ మధుకైటవుల మనస్సుని ప్రవేశించి వారు మోహగ్రస్తులైపోయి తమ మృత్యును తమే కోరుకునేటట్లు వారు వరమిస్తాను అని విష్ణు వైపు ప్రసన్నులై చెప్తారు. అలాంటి వారి మనసును ఆమె చేసేసింది అని చూస్తాం. అలాంటి శక్తి, విద్యాశక్తి అవిద్యాశక్తి రెండు కూడా ఆమెకి ఉంటుంది అని చెప్తున్నారు. జ్యోతిషా బాధతే తమః అంటే ఆ జ్యోతి ద్వారా ఈ తమస్సు తమస్సుని జ్యోతిషు బాధిస్తుంది అంటే దానికి అడ్డు వస్తుంది. క్రమక్రమంగా జ్యోతి ప్రకాశించడానికి అన్ని వైపులా అది రావడానికి అది సహాయం చేస్తుంది. ఇంకా మూడవ మంత్రం చెప్తుంది, నిరుస్వసారం మస్మృతో వనం దేవ్యాయతి నిరుస్వసార మన్మృతోష ఉషసం దేవ్యాయతి అపేదు హాసతే తమః అన్నారు. అంటే ఈ వస్తువున రాత్రిదేవి ఉషసం అంటే తన సోదరి, స్వసార అంటే సోదరి, తన సోదరి అయిన ఉషాదేవిని యథాస్థానంలో వచ్చి ఆమె ప్రతిష్ఠించడానికి సహాయం చేస్తుంది, ఆమెని స్థాపిస్తుంది. ఈమె క్రమక్రమంగా జరిగిపోయి ఆ స్థానంలో పొద్దున ఉషాదేవి వస్తుంది. చీకటి అనేది తానే తొలగిపోతుంది. అప్పుడు మనకి వెలుగు కనిపిస్తుంది. ఇలా ఇద్దరు సోదరులు, రాత్రిదేవి ఉషాదేవి, వీరిద్దరు సోదరులు అని చెప్తున్నారు. తెల్లవారుజామున అయ్యేసరికి ఆమె తనకి క్రమంగా జరిగిపోయి మనకి ఉషాదేవి ఆగమనం జరుగుతుంది. అప్పుడు మనకి ఉషా వచ్చిందంటే ఏమి, జ్ఞాన ప్రాప్తి మనకి కలుగుతుంది అని చెప్తున్నారు. మనలో జ్ఞానం అనేది ఉదయం అవుతుంది అని చెప్తున్నారు. అపేదు హాసతే తమః, అక్కడ కూడా తమః అంటే తమస్సుని, చీకటే దానిని తొలగిపోయేటట్లు అది చేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఉషా అంటే బ్రహ్మ విద్య అంటున్నారు. ఆమె చితిశక్తి, చైతన్య శక్తి అని చెప్తారు. ఆమె జాగ్రత్తమైతే అందరికీ బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. క్రమక్రమంగా మనకి ముక్తి పొందడానికి ఆమె దారి తీస్తుంది. అందుకోసమే మనం రాత్రిదేవిని స్తుతిస్తాం. నువ్వు మమ్మల్ని మాకు మార్గదర్శనం చేసి ముక్తి లాభానికి సహాయం చేయి అని మనం ఆమెని స్తుతిస్తాం. తర్వాత అంటారు, సానో అద్య యస్య వయం నితే యామన్న విక్ష్మహి వృక్షేణ వసతిం వయః అని 4వ మంత్రం చెప్తుంది. ఆ రాత్రిదేవి మనకు ప్రసన్నమవుగా కానీ ప్రార్థన అప్పుడు ఏమవుతుంది, రాత్రిదేవి ప్రసన్నమైనప్పుడు
అంటే ఈ పక్షులు ఉన్నాయి, వయం అంటే పక్షులు, అవన్నీ తమ వారి నెస్ట్కి తిరిగి వచ్చేస్తాయి. చెట్లు వచ్చి గూళ్ళకు తిరిగి వస్తాయి. అంటే దివసమంతా వారు అక్కడ ఇక్కడ ఎగురుతూ ఉన్నాయి. రాత్రి అయిన వెంటనే అన్ని పక్షులు తమ గూళ్ళకి తిరిగి వస్తాయి. ఆమె రాక కారణంగా మనము కూడా, మానవులు కూడా అందరూ తమ ఇంటికి తిరుగుముఖం అవుతారండి. అంటే మనం ఎప్పుడూ పనిలో మగ్నంగా ఉంటాము. ఎన్నో మగ్నంగా ఉన్న వాళ్ళందరూ రాత్రి సమీపించిందంటే అన్ని పనులోంచి మన మనసుని విత్డ్రా చేసుకుంటాము, గృహాభిముఖంగా ప్రయాణం చేస్తాము. ఇంటికి వెళ్ళి ఇంకా రెస్ట్, సంపూర్ణ విశ్రాంతి, మనకి ఆరామం కలుగుతుంది అని మనం కోరుకుంటాము. అంటే అమ్మ రాత్రిదేవి కృప వలన ఏ విశ్వమంతా ఇప్పుడు తన స్వగృహానికి, వారి గృహానికి ప్రవేశిస్తున్నాయి. రాత్రి వస్తే మనుషులు ఎలా వారి ఇంటికి ప్రవేశించి అలా విశ్రామం తీసుకుంటారో, పక్షులు కూడా వారి గూళ్ళకి తిరిగి వస్తాయి. అక్కడ వెళ్ళి క్రమంగా మనం నిద్రపోతాము. అప్పుడు మనకి సంపూర్ణ విశ్రాంతి లభిస్తుంది. మన భయమంతా తొలగిపోతుంది. ఎన్నో మన చింతనలు ఉంటాయి, వరీస్ ఇవంతా తొలగిపోతాయి. మనకి సంపూర్ణంగా ఆనందంగా మనం నిద్రపోతామంట. అలా ప్రతినిత్యము ఈ రాత్రి సూక్తాన్ని మనం పఠిస్తే అది మనకి సహాయం చేస్తుంది ఇలా అని చెప్తున్నారు. అవసరం లేదు, ఏది సరిపోతుంది, దూరం అవుతుంది. నీ కృప వలన మన ఇంటికి చేరుకునేటట్లు చేయి అని అమ్మని మనం ప్రార్థిస్తాం. ఇలా మనం మన పనులంతా వదిలేసి ముగించి తిరిగి వచ్చి మన గృహాభిముఖంగా వచ్చి మనం విశ్రామం తీసుకున్నట్లు చేయి అని చెప్తున్నారు. అలాగే 5వ శ్లోకంలో 5వ మంత్రంలో కూడా చెప్తారు, నీ గ్రామాసో అవిక్షత నీ వద్వంతో నీ పక్షిణ నీ శేన సశ్చిదర్థిన అంటున్నారు. ఎలా మనుషులు అందరూ ఇళ్ళకి తిరిగి వచ్చారో, పశుపక్షులు ప్రాణులు కూడా రాత్రి అయిందని వారు తిరిగి వస్తున్నాయి. ఆవులు అన్ని విభిన్న ప్రాణులు తిరిగి వస్తాయి, పక్షులు తిరిగి వచ్చాయి. ఇంకా గ్రద్దలు, శేన అంటే అవి కూడా ఇంటికి తిరిగి వస్తున్నాయి. ప్రయాణికులు అందరూ విశ్రాంతిలో మునిగిపోతున్నారు అని చెప్తున్నారు. ఇదంతా రాత్రి రాకుండా ఉంటే, ఎప్పుడూ పగలుంటే మనకి ఇలా అవదు. రాత్రి వలనే మనము ఇలా విశ్రాంతి పొందుతాము, మనశ్శాంతి పొందగలుగుతాము. అందుకోసం ఆమెకి మనం ప్రార్థిస్తాము, నువ్వు నీ కృపతో మనము ఈ జాగతిక జగత్తులో ఉన్న విభిన్న పనులు, ఆ ఆందోళన అందు నుంచి దూరంగా క్రమక్రమంగా విత్డ్రా చేసుకొని అంతర్ముఖంగా ఉపాసనా గృహానికి ప్రవేశిస్తున్నాము. మన జన్మాంతరం అంతా క్రమక్రమంగా తొలగిపోతుంది. దానికి నువ్వు సహాయం చేయి. సాధనతో పాటు నువ్వు మనకి ముక్తి లాభానికి సహాయం చేస్తావు అని ఆమెను మనం ప్రార్థిస్తాం. నిగ్రామ అంటే ఇక్కడ గ్రామవాసీలు కూడా చెప్తున్నారు. గ్రామవాసీలు అందరూ వారి గృహానికి తిరిగి వస్తున్నారు. శేన అంటే గ్రద్దలు, పక్షులు అన్నీ వారు తిరిగి వస్తున్నాం. యావయా వృక్య వృకం యవయస్తేన మూర్మ్యే అంటే మళ్ళీ వృకం అంటే మగ తోడేలు, ఆడతోడేలు ఉంటున్నారు. ఉల్ఫ్, షీ ఉల్ఫ్ అండ్ సీ ఉల్ఫ్ అని చెప్తున్నారు. అంటే ఆడతోడేలు అనేది మనలో ఉన్న సంశయానికి, కామాది వాసనలకి ఆమె చిహ్న. ఈ మగ తోడేలు అనేది మనకు మనలో ఉన్న అహంకారం, ఈ యొక్క డామినేటింగ్ నేచర్, దానికి చిహ్న. ఇలా ఈ రెండు మళ్ళీ తోడేలు, మగ తోడేలు ఇవి కూడా మనకి ఏ విధంగా కష్టాలని, మనకి విఘ్నాలని
చేయొచ్చే దానిని నువ్వు తొలగించు. అంటే మనం దారిలో వస్తున్నప్పుడు రాత్రి ఇవంతా మమ్మల్ని అటాక్ చేయొచ్చు, నానా విఘ్నాలు మనకి రావచ్చు, విపత్తులు రావచ్చు. అటువంటి విపత్తులు రాకుండా ఉండడానికి కూడా ఈ రాత్రిదేవిని మనం ప్రార్థిస్తాం. ఇలాంటి వీరు వచ్చి మమ్మల్ని అటాక్ చేయకుండా ఉండేటట్లు నువ్వు చూసుకో. తిరిగి వస్తున్నప్పుడు మనం క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చి మనం విశ్రామం తీసుకునేటట్లు అవ్వాలి. ఇది ఒక ప్రార్థన. రాత్రిదేవి ఆడతోడేలు, మగ తోడేలు, అంతేకాదు దొంగలు. అలా మనం వస్తున్నప్పుడు రాత్రి అరణ్యంలో చీకటిలో వస్తున్న మనకి నానా భయం, దొంగల భయము, ఎవరైనా అటాక్ చేస్తే ఏమవుతుందో. ఇంటికి చేరుకుంటే ఇంకా నిర్భయంగా ఉండిపోతాం, విశ్రామం తీసుకోవడం. వచ్చే వరకు ఏదో ఒకటి మనకి అటాక్ చేసి ఏదో ఒక విపత్తు, యాక్సిడెంట్ అయిపోవచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నిటి నుంచి అమ్మ రాత్రిదేవి మమ్మల్ని రక్షిస్తుంది. ఇక ఎలా మనకి ఇది రెండవ అర్థం కూడా చెప్తున్నారు. చోరులు దొంగలు అంటే సాధారణ అర్థంలో బయట ఉన్న చోరులు దొంగలు. ఇంకొక అర్థంలో మనకి తెలియకుండా మనకి మమ్మల్ని కష్టపెడుతున్న ఈ ఆహార, నిద్ర, మైథున, జ్ఞాన వినా మృత్యు అంటున్నారు. ఇవన్నీ చోరులాగేనంట. మనకి ఆకలి వేస్తుంది, వెంటనే తినాలనిపిస్తుంది, మనకి చాలా అలసిపోతాము, నిద్రపోవాలి అనిపిస్తుంది. ఇలా అన్నీ మన ఏ దుర్బలత అవన్నీ కూడా మనకి తెలియకుండా వచ్చేసి మమ్మల్ని కష్టపెడతాయి. అలా అవ్వకుండా నువ్వు చూసుకోవాలి. జ్ఞానలాభం కలిగే ముందు మృత్యు రాకూడదు, అలా ఆమె మమ్మల్ని రక్షిస్తుంది అని చెప్తారు. అంటే మన ఆధ్యాత్మిక పథాన్ని సుగమం చెయ్యి. మన ప్రాపంచిక విషయ వస్తువుల ఆకర్షణ నుంచి అక్కడ ఉన్న అన్ని ఎంగేజ్మెంట్ని తొలగించుకొని గృహాభిముఖంగా క్షేమంగా తిరిగి వచ్చి ఇంట్లో విశ్రామం తీసుకొని ఆధ్యాత్మికతలో మనం మునిగిపోయి అంతర్ముఖంగా అయ్యి మన ముక్తి వరకు వెళ్ళిపోవాలి. అలా వారి ప్రార్థన ఉండేది వారిది. యావయా వృక్యం వృకం యవయస్ ఇది అయింది. తర్వాత ఉపమా వేపిషత్తమ కృష్ణం వ్యక్తమస్థిత ఉష రుణేవ యాతయ. ఇలా తర్వాత ఉషాదేవి వస్తుంది. రాత్రిదేవి ఎలా క్రమక్రమంగా వెళ్ళిపోతుందో ఆవిడ పొద్దున తెల్లవారుజామున ఉషాదేవి ప్రవేశిస్తుంది. క్రమక్రమంగా ఇంకా వెలుగు ఎక్కువ అవుతుంది. మనలో ఉన్న అజ్ఞానము అన్నీ తొలగిపోయి ఇంకా జ్ఞానం మనలో ఉదయిస్తుంది. అలా అవ్వాలి అని మనము కోరుకుంటాము. ఇక్కడ ఉషాదేవి వచ్చి మనలో ఉన్న అజ్ఞానమంతా తొలగిపోవాలి. ఉషాదేవి అన్ని వైపు ఆమె యొక్క వెలుగు అన్ని వైపు చూస్తున్నాము. గాఢాంధకారం తొలగిపోయి ఉషాదేవి వస్తుంది. అంధకారం ఇంకా నా దగ్గర సమీపించకుండా ఉండేటట్లు చూసుకో అని మనం చెప్తాం. అంటే రాత్రిదేవి ఉషాదేవికి దారి తీస్తుంది. ఆమె మార్గాన్ని ఇచ్చి వెళ్ళిపోతుంది. తన సోదరి అప్పుడు వచ్చి అక్కడికి ఉంటుంది అని చెప్తున్నాను. మన అందరికీ సంపదనిచ్చి అప్పులు ఉంటే విముక్తం చేయి. రుణేవ యాతయ. అంటే మన జీవితంలో ఎన్నో తప్పులు చేశాము, ఎన్నో అప్పులు చేశాము, ఎన్నో మనం అబ్లిగేషన్స్ ఉండొచ్చు. ఇవంతా మనము తీరించి అవడానికి మనకి టైం చాలలేదు అనుకోండి, అప్పుడు మన ప్రార్థనతో అవంతా తొలగిపోవాలి. అంటే ఇప్పుడు ఎలా ఒక్కొక్కసారి మనం చాలా అప్పులు ఉంటే గవర్నమెంట్ కానీ బ్యాంక్ కానీ వీరు ఇవ్వలేరు నుంచి వస్తే వారికి మాఫ్ చేస్తుంది, క్షమిస్తుంది. సరే నువ్వు ఇవ్వలేదు కదా, ఇంక అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. అదే అలా వీనింగ్ ఆఫ్ ద లోన్స్ అంటారు. లోన్స్ అంతా ఉన్నాయి, ఆయనకి అన్ని ఆస్తి సంపత్తులు ఇచ్చినా అది తీరదు. ఇంకేం చేస్తాడు? ఆవిడ వారు క్షమ చేసి ఆయన పంపిస్తారు. అలాగే ఈ రాత్రిదేవి మన ఏదైనా రుణాలు అంతా ఉంటే అవన్నీ రుణముక్తంగా నన్ను చేయి అని చెప్తున్నారు. ఉషా రుణేవ యాత. ఉషాదేవిని కూడా ప్రార్థిస్తున్నాము. నా రుణాలు ఏమైనా ఉంటే అవంతా పూర్తి తొలగిపోవాలి, ఇంకా మళ్ళీ నన్ను బాధించకూడదు. నేను చాలా నిశ్చింతంగా విశ్రామంగా విశ్రాంతి పొంది ఆనందంతో ఉండాలి. తర్వాత ముక్తి పథంలో నేను వెళ్ళిపోవాలి. దీనికి సహాయం చేయి అని మనం ప్రార్థిస్తాం. ఇంకా 8వ శ్లోకంలో చెప్తాము. ఉపతే గా ఇవాకరం వృణీష్వ
దుహితర్దివ రాత్రి స్తోమం న జిగ్యుషే. ఈమె దుహితర్దివ అంటారు. దివ అంటే డే టైము, దానికి పుత్రి, దివిపుత్రి. ఆమె దివిపుత్రి. ఆమె మాకు ఎలా ఒక కామధేనులాగే అయిపోవాలి. కామధేను కల్పవృక్షం అంటే ఏది కోరినా అది మనకి మన ప్రార్థనలు తీరిపోతాయి. అందుకోసం ఇక్కడ గా ఇవాకరం వృణీష్వ దుహితర్దివ. హే రాత్రిదేవి, నువ్వు దేవతాపుత్రి అంటే బ్రహ్మ దేవుడి వ్యోమ్ ఒక పుత్రి. నువ్వు ఎలా ఆవులు పాలు ఇచ్చేటట్లు, ఎలా కామధేను మన అన్ని కోరికలను తీరుస్తుందో అలా నీ దరి చేరి మా అన్ని మనకి కోరికలంతా తీరిపోవాలి. ఈ స్తుతిని మేము మీకు సమర్పిస్తున్నాము అని చెప్తున్నారు. రాత్రి స్తోమం న జిగ్యుషే. ఈ మన ప్రార్థనను మా కోసం నెరవేర్చమ్మా అని ప్రార్థిస్తున్నారు. అంటే ఇక్కడ దేవి యొక్క కృప మనకి చాలా అవసరమని చూస్తాం. దుహిత అనే శబ్దానికి ఒకటేమో కుమార్తె అని ఉంది, ఇంకొకటి రెండవది ఇంకా పాలు, ఆవుని పాలు పీలుస్తారు, అది మిల్కింగ్ ఆఫ్ ద కౌ అని కూడా అర్థం. కానీ ఇక్కడ ఆమె దుహితర్ దివహ అంటే దేవత పుత్రి అంటే ఇక్కడ ఆమె కన్యా అనే అర్థంలోనే ఇక్కడ వాడుతున్నారు. ఆమె ఆ కన్యా, ఆమె మన అంతరిక్షం యొక్క వ్యోమ్ అంటే బ్రహ్మ యొక్క కన్యా. ఆమె ద్వారా మనకి అన్నీ లభిస్తాయి. ఆమె అభయ వరద రెండు అని చెప్తున్నారు. ఒకవైపు మన కష్టాలను తీరుస్తుంది, రుణాలను నాశనం చేస్తుంది, సంసారం నాశనం చేస్తుంది, అజ్ఞానం నాశనం చేస్తుంది. ఇంకోవైపు మన ఏది కావాలో కోరికలను తీరుస్తుంది, కష్టాలు దుఃఖాలు పోతాయి, మనం సుఖంగా ఉంటాం. ఇలా అభయ వరద ఆమె రెండు కూడా అని చెప్తున్నారు. ఆమెని ప్రార్థిస్తే అన్నీ ఇవ్వగలదు అని చెప్తున్నారు. వ్యోమకన్య, అంతరిక్ష కన్య అని ఆమెని చెప్తున్నారు. ఆమెకి మనం ప్రార్థిస్తున్నాం. ఇక్కడ 7వ మంత్రంలో మనం మన పాపాలను క్షమించు, మన రుణాలను నాశనం చేయి ఇలా ఉంది. ఇంకా 8వ ఈ మంత్రంలో మనకి జయ లభించాలి అనే ప్రార్థన. ఎక్కడ మనం ఏది చేసినా మనకి సక్సెస్ రావాలి, అది రాత్రిదేవి యొక్క కృపతో మనకి వస్తుంది. ఇలా నువ్వు ఏదైనా ఇస్తావు, ఎందుకంటే నువ్వు కామధేను లాంటివి, కల్పవృక్షం లాంటివి. నీ దగ్గర మేము ఏం అడిగితే అది ఇస్తావు. మన అందరికీ యజ్ఞం చేసి హవిస్సు పోసి అలా మనకి యజ్ఞం చేసే శక్తి లేదు. కానీ ఈ స్తుతి ద్వారా నిన్ను స్తుతిస్తున్నాము. రాత్రి స్తోమం న జిగ్యుషే, నిన్ను స్తుతిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం. అందువల్ల నువ్వు నా రిపు జయించేటట్లు, శత్రువులను జయించేటట్లు, బయట శత్రువులు లోపల ఉన్న శత్రువులు అందరినీ జయించేటట్లు, జయలాభం కలిగేటట్లు చేయి. చివరికి ముక్తి లాభం వరకు దారి తీస్తుంది అమ్మ అంటున్నారు. ఆమె ముక్తి లాభం చేయడానికి సహాయం చేస్తుంది. ఇలా చేయమ్మా అని అమ్మని మనం ప్రార్థిస్తాము. అంటే రాత్రిదేవి అంటే మనం సాధారణంగా మనం ఎలా అనుకుంటామో దానికంటే చాలా విశాలమైన బృహత్ అర్థం ఉంది అని చూస్తున్నాము. ఇక్కడ రాత్రికి ఒక దేవతా రూపంలో కల్పన చేసి, ఉషాదేవి యొక్క సోదరిగా కల్పన చేసి, ఆమె చీకటి మాత్రం కాదు, అందరికీ విశ్రామం ఇచ్చేది, శాంతిని ఇచ్చేది, మనస్తాపాన్ని దుఃఖ సంతాపాన్ని పోగొట్టేది, అన్ని కష్టాలను పోగొట్టి మన అంతర్ముఖంగా బయట జగత్తు నుంచి లోపల ప్రవేశించి ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించి క్రమక్రమంగా ఉషాదేవి దగ్గర వెళ్ళి మన అన్ని అక్కడ వెలుగు జ్ఞానోదయం అయి ముక్తిపథానికి మనం వెళ్ళిపోతున్నాము. చివరికి ముక్తి లభిస్తుంది. ఇదన్నికి రాత్రిదేవిని ప్రార్థిస్తే అన్నీ మనకి లభిస్తాయి. కాబట్టి ఈ రాత్రిదేవి ప్రార్థన చాలా ముఖ్యంగా ఒక అంశంగా ఈ వైదిక ప్రార్థనగా ఇక్కడ వచ్చింది. ఇది చిన్నదే అయినా దానికి ఒక గభీరమైన అర్థం ఉంది అని చూస్తున్నాం. అంటే సాధారణంగా అందరూ మనం వెలుగు కావాలి అని అన్వేషిస్తున్నాము. కానీ వెలుగులో కూడా ఎక్కువసేపు ఉండము. ఎప్పుడూ దివసమే ఉంది, డే ఉంది, నైట్ రాలేదు అంటే మనకి అవదు. మనకి రెస్ట్ కావాలి. ఎప్పుడు ఆ రాత్రి వస్తుందో, విశ్రాంతి వస్తుందో అని మనం కోరుకుంటున్నాం. అందుకోసం సమస్త జీవరాశిలో రాత్రిదేవి వారికి కావాలి.
అందరికీ మనకి విశ్రామం కావాలి, ఆ శాంతి కావాలి. ఇవంతా ఆమె ఇచ్చేది. ఆమె అతీవ మనోహరమైన రూపమున్నదంతా. అలా ఒక నక్షత్ర ఖచ్చితమైన ఒక చీర కట్టుకొని అందరి వైపు ప్రేమతో వీక్షిస్తున్నది, ఆశీర్వదిస్తున్నది. ఆమె కృప అందరి మీద కలుగుగాక అనే ప్రార్థనతో ఈరోజు ఇక్కడికే ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.